ఈ రోజు నుంచి ఈ ముంబైలో మీ దందా మొదలైంది. హార్డ్ వర్క్ చేయండి. నమస్కారం. ఓ ధీరుభాయ్ అంబానీ, ఓ లక్ష్మీ మిట్టల్, ఓ రతన్ టాటా. ఎవరండి వీళ్ళందరూ? ఇదే ముంబైలో దందా చేసి అందనంత ఎత్తుకెదిగిన మహానుభావులు. మీరు ఆ స్థాయికి చేరుకోవాలి. అలాగేనండి. అదిగో పల్సర్, మీ వ్యాపార అవసరాలకు వాడుకోండి. ఇదిగో నా చెయ్యి మంచిది, వెయ్యవంతది. అదే వద్దంట. అలాగేనండి, దీవించండి. ఇది నాకు ఇష్టం ఉండదు. నన్ను పూజించొద్దు, కస్టమర్లను పూజించండి. మహానుభావుడు రా పట్నాయక్, కదలే దేవుడు. ఇదే స్పీడ్ లో 6 నెలలు వ్యాపారం చేసామనుకో హ్యాపీగా దుబాయ్ వెళ్ళిపోవచ్చు. నమస్కారం పట్నాయక్ గారు, మీ గురించి అనుకుంటున్నాం. మీకు వందేలండి బాబు. రాత్రి 12 రాలేకపోయాను. వ్యాపారం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? వద్దమ్మా, ముందు వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. కలెక్షన్ ఎంత? 3500 అండి. అబ్బా సాయిరామ్, అందులో నేను ఇచ్చిన 450 రూపాయలు పక్కన పెట్టి తీసుకోండి. మరి ఇంట్రెస్ట్? నిన్న తీసుకున్నారు కదండి. నిన్న సగమే తీసుకున్నానయ్యా, ఇంకో 50 పక్కన పెట్టి. ఇప్పుడు ఎంత ఉంది? 3000 ఉంది. పెట్టుబడి ఎవరు పెట్టారు? మీరు. ఇందులో నష్టం వస్తే భరించవలసింది ఎవరు? మీరు. లాభం వస్తే తీసుకోవాల్సింది ఎవరు? మీరే. సార్ మొత్తం లాగేసుకున్నారు. నేను మొత్తం తీసుకునేంత స్వార్థపరుని కాదయ్యా. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటా. ఇలా కూర్చో చెప్తాను. ఇందులో మీ శ్రమ కూడా ఉంది. మీకు సగం, నాకు సగం. పోలేరు బాబు, ఇదేనా మిగిలింది. నిన్న 1000తో బ్లాస్ట్ చేశాను ఓపెనింగ్ లో. అది బోనే కదండి. బోనే అయిపోయింది కదా. ఇలా తిరిగమ్మా. పావు బాజీ బండికి రెంట్ 200, పెనాలకి ప్లేట్లకి 300, కొత్త పల్సర్కి 1000. పల్సర్కి 1000 రూపాయల? ముంబైలో అంతే. మొత్తం ఎంత అయింది? 2500. అలా చూస్తాడు. 1500 ఉంది. పర్వాలేదులే, 1000 తర్వాత తీసుకుంటాను. మీరు ఎక్కడ పోతారు? ఇదిగో ఈ వేల్ట్ ముడిసరికి పెట్టుబడి 500. లెక్కట్టద్దు, 50 తగ్గుద్ది. ఇలా అయితే లక్ష్మీ మెట్టలు ఎప్పుడు అవుతాండి మేము? భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడయ్యా? మాకు తెలియదండి. పని చేయి, ప్రతిఫలం ఆశ. ఒరే అబ్బాయిలు, ఇవాళ తాగినంత తాగండి రా, తినాలంత తినండి రా. మీ అందరికి ఈ రోజు ఫుడ్ ఫెస్టివల్. మధుమతి వెట్స్ శ్రీనివాస్. అవునరా, ఇంతకు అమ్మాయి ఓకే అనేసిందా? ఓకే అనేసినట్టే. ఏంట్రా? నేను చెప్పాల్సింది చెప్పేశాను రా. తన ఆలోచన చెప్తానంది, సగం అయిపోయినట్టే కదా. సీను బాబు, ఇప్పుడు ఆ పట్నాయకు వచ్చి ఖర్చు అంతా ఏంటంటే ఏం చెప్తావు? ఈ టైంలో రాకేష్ యాదవ్ గురించి ఎందుకు రామ్కి? అసలు ఈ మంచి అంతా నీ మూలానే జరిగింది. ఏ సెక్యూరిటీ ఏమైంది రామ్కి? అయ్యో పొద్దున పావు బాజీ చేస్తుంటే అట్లగాడి ఇరిగిపోయిందిరా. అట్లగాడి ఇరిగిపోయిందని పట్టాయికాడికి చెప్పాను, చేత్తో కలిపేమన్నాడు. అవునరా, వాడు టార్చర్ రోజు రోజుకి ఎక్కువైపోతుందిరా. ఇవాళ మన రామ్కి జరిగింది, రేపు మనకి జరుగుద్ది. ఏం చేయాలి? ఎదురు తిరగాలి. ఇప్పుడు ఆడు వస్తాడంటావా? ఆడ టైం బ్యాడ్ అయితే వస్తాడు. ఇదిగో ఏమయ్యా, రారా ఇటు రారా. ఎతవల్లారా, నా డబ్బులు తాగెత్తున్నారా? మిమ్మల్ని ధీరుబాయ్ అమ్మాయిలు చేస్తారంటే బీరుబాయ్ అమ్మాయిలు అవుతారా? నా కలెక్షన్ ఎదురా. మీ కలెక్షన్ కి ఈ ఖర్చుకి ఎటువంటి సంబంధం లేదు. ఓ ముఖ్యమైన పని మీద కూర్చోను, సరదాగా 2 బీర్లు అయితే రండి. ఏంటి ఇంపార్టెంట్ పని అన్నారా? మేము ఒక కొట్టాలి, దానికి మీ సలహా కావాలండి. ఎందుకు కొట్టాలనుకుంటున్నారు? వాడు మమ్మల్ని టార్చర్ చేశాడండి. ఇంకా చేస్తానే ఉన్నాడు సార్. అంటే మీకు వాడి మీద చాలా కక్ష ఉందన్నమాట. ఈ ఎమోషన్ లో వెళ్ళి 4 పీకితే అది అక్కడితో అయిపోద్ది. అది కాదు పద్ధతి. కొట్టడంలో ఆర్ట్ ఉండాలి, శాడిజం ఉండాలి, రిధం ఉండాలి, దరి ఉండాలి. అప్పుడు వాడు సచ్చేదాకా అది మర్చిపోడు. ఏమంటారా? అందుకే కదా మిమ్మల్ని అడుగుతుంది. అదేదో చాలా క్లియర్ గా చెప్పండి. ముందు కొట్టాల్సిన వాడిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసేసుకున్నామండి. స్పాట్ పెడితే బెసకూడదు. అదే ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏ మనిషి అయినా కొట్టడానికి వెళ్తే వాడు పారిపోవడానికి ట్రై చేస్తాడు. అన్ని దారులు మూసేయాలి. అంటే ఏంటి? రౌండ్ అప్ చేసేయాలి. స్పీడ్ గా ఉన్నారే. చెప్తాను. ముందు పిడికిలి బిగించాలి. మొదట దెబ్బలోనే విజయం ఉంటది కాబట్టి సాచి ముక్కు మీద గుద్దితే 2 కళ్ళు బయర్లు గమ్మాలి. నన్ను కుట్టబెట్టయా? ఏంటి అర్థం లేకుండా? ఆయన ఏం చెప్పారు? దానికి రిథం ఉండాలి, దరం ఉండాలి, మ్యూజిక్ ఉండాలని చెప్పారు కదా. అంటే ఇప్పుడు దుబాయ్ కోసమని ముంబైలో మోసపోయిన కష్టఫలం నష్టఫలం వృధా కానివ్వం. ఓహో, వీరు పట్నాయక్ రెడ్డి, పెట్టలేదు. తెలుగు వాళ్ళం కదా నీ మోసం చేస్తే పీక కోస్తా. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనపడది ఆ 4వ సింహమేరా ఈ సూరిబాబు. సూరిబాబు సూరిబాబు
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాం ఆడే రమణ. ఎప్పుడు వచ్చామన్నది కాదన్న, ఎలా కొట్టామన్నది ఇంపార్టెంట్. గిరి లుక్కేస్తే మాస్, గిరి కొరికేస్తే మాస్, గిరి పిసికేస్తే మాస్, మమ మాస్. జరా మామ ఫటా 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 మా బిల్డింగ్ వచ్చావు, మా మందు తాగాం, మడం తిప్పడం మాట తప్పడం వంశంలోనే లేదురా. బుజ్జికి బుడకని రావాలంటే ధరువు ఉండాలి కదా. ఫటా 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 రాష్ట్రం వేస్తున్నావు రండ్రా. ఏంటలా ఎరిమొహం వేసుకొని చూస్తున్నావు? మనకి టీ అయినా మంచినీళ్ళు అయినా ఇలా బాటిల్లో పోసుకొని తాగితేనే సాటిస్ఫాక్షన్. నిన్న మా నాన్న పక్క సందులోకి ఫోన్ చేశారు. పక్కింట్లో ఫోన్కి ఏమైంది? వాళ్ళు పిలవడం మానేశారు. విషయం ఏం చెప్పు. తినడానికి ఎలాగో మేము పంపిస్తున్నాం, కనీసం ఉండడానికన్నా మీరు చూసుకోకపోతే ఎలా అని తిట్టిపోశారు. ఉండడానికి మా నాన్న ఇచ్చిన కొంప ఉంది కదే. కొంపుంది కానీ దానికి కరెంట్ లేదు. బిల్లు కట్టలేదని నిన్న ఫ్యూజ్ బీక్ వెళ్ళిపోయారు. పిల్లమ్మండ చదువుకోవడానికి రాత్రి ఇంట్లో దీపం కూడా లేదు. నువ్వు ఉండగా కరెంట్ ఎందుకే? ఇంటికి దీపం ఇల్లాలే. ఆసు జాకి ఏం చేస్తున్నారా? ట్రాక్టర్ మేడ కడుతున్నాం. నేను పేకలో డబ్బులు సంపాదించి మేళ కడదాం అనుకున్నాను, మీరు ఏకంగా పేకతోనే మేళ కట్టేస్తున్నారు. శాబాస్రా. స్కూల్కి వెళ్లకుండా ఆటలు ఎందుకు ఆడుతున్నారో అడగండి. ఎరా స్కూల్కి ఎందుకు వెళ్ళదు? ఫీజు కట్టలేదని పంపించేశారు. ఏమే ఫీజు ఎందుకు కట్టలేదా? డబ్బులు లేక. మీ బాబుని అడగచ్చు కదా. ఎన్నిటికైనా ఆయన అడగమంటారు? ఆవకాయ దగ్గర నుంచి మీ అండర్వేర్ల వరకు అన్ని ఆయనే పంపిస్తున్నారు. అందుకే నేను ఇలాంటివి పట్టించుకోవడం మానేశాను. నీది ఫీజు ప్రాబ్లం, నాది ఫ్యూజ్ ప్రాబ్లం. ఐడియా. ఒరే పెద్దోడా, నువ్వు తాగి పాడేసిన బాటిల్స్ అని అమ్మేసి క్లబ్కి వెళ్ళి గేమేసి వచ్చాను అనుకో, డీల్ కొడితే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతారా? రాత్రి ఆఫ్ నీ ముందే తాగానా? మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నావు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ ఖాళీ బాటిల్ అమ్మేస్తేనే. మరి మన ప్రాబ్లమ్స్ కి పరిష్కారం ఎవర్రా? వీడే. ఒరే చిన్నోడా, రొటీన్ కి భిన్నంగా నువ్వు ఇయాలో మార్కెట్ తీరాలరా. డబ్బులేగా ఇవ్వను. అది రొటీనే కదరా. ఒరే ఫీజు కట్టలేదని ఆసుగాని జాకి గాని స్కూల్ నుంచి పంపించారా? కరెంట్ బిల్ కట్టలేదని ఫీజు బీకేశారా? ఒక ఆఫీస్తే అదే వెయ్యిస్తే ఇవ్వనని చెప్తున్నానుగా. ఇవ్వనని చెప్పకరా, నీకంటే పెద్దోళ్ళం, కనీసం లేవని చెప్పు, గౌరవం ఉంటుంది మాకు. సరే లేవు. బెదరు. పొలంలో పంట లేదని చెప్పరా నమ్ముతాం, మట్టి లేదని చెప్తే ఎలా నమ్ముతావరా? ఉన్నాయి ఇవ్వను. రే అన్నలను కూడా చూడకుండా ఎలా చీకట్టి వెళ్ళిపోతున్నాడో చూడాడు. మానవ సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయా? నిధులు లేక విధులు ఆగిపోతున్నారా? నువ్వు ఆగరా బాబు. పొద్దు నుంచి నోట్లో సుక్కపడక లివర్ లో పవర్ పోయి ఎలా షివరైపోతున్నాను చూడు. సర్లే మేమెవరితో చెప్పుకో, నా చేతులు చూడు మొక్కలు తాలకి ఎలా వంకలు తిరిగిపోతున్నాయి సరగ్గా. ఏంటి ఇలా తగిలడ్డారు? ఎంత చెడ్డాను మా బావే. నేను చెడ్డవేడ్రా. ఏదో మాట వరుసకన్నానులే. ఎందుకు వచ్చారు? పరిస్థితుల ప్రభావం బావా. తండ్రి తర్వాత తల్లి బావా అంటారు. ఈ సామెత నేను ఎప్పుడు వినలేదే. అవసరాన్ని బట్టి సామెత అలా ఫామ్ అవుతుంటాయి బావా. ఇలా ఉయ్యాలో కూర్చోమంటావా? మన బావని మనం అడగాలంటరా? అది నాలాంటి విఐపీలు కూర్చునే ఉయ్యాల, మీలాంటి వీపీలు ఇలాంటి కుర్చీలో కూర్చోవాలి. థ్యాంక్స్ బావా, మేమంటే నీకు ఎంత అభిమానం. ఏంటి ఆర్థిక సహాయమా? బావగారు మనుషులను చూసి భలే స్కానింగ్ చేసేస్తారు. అయితే ఈ పాటికి స్కానింగ్ లో పిల్లల ఫీజు కరెంట్ బిల్లు కట్టలేదని తెలిసిపోయి ఉంటది బావగారికి. క్యాష్ పొజిషన్ చాలా టైట్ గా ఉంది బావా. నువ్వు కొంచెం క్యాష్ రిలీజ్ చేస్తే. మీరు ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటని ఇప్పుడే పందులు గారిని పిలిచి అడిగాను. క్లబ్బులకి బార్లకి తగలేస్తున్నాం అని చెప్పుంటాడు. కాదు, వాస్తు లోపమాట. బాబోయ్, క్లబ్ కి బార్ కి కూడా వాస్తులేదా? అందుకే మనకు కలిసి రావట్లేదురా. వాస్తు లేని వాటికి కాదు, మీ ఇంటికి ఈశాన్యంలో బరువు ఉండకూడదట. నువ్వు అక్కడ తిరక్కో. మీరు ఇంకా అందులోనే ఉంటే సర్వనాశనం అయిపోతారని, ఒంటి మీద బట్టలు కూడా మిగలవని చెప్పారు పంతులు గారు. కాబట్టి వెంటనే ఆ ఇల్లు అమ్మేయండి. నిన్ను తగలయ్యా, ఇదాని లాకు. అది అమ్మేస్తే ఎంత లేదన్నా మీకు చెరువు 5 లక్షలు వస్తాయి. వాస్తు దోషం పోదు కాబట్టి ఆ లక్షలతో కోట్లు సంపాదించేసుకోవచ్చు. ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా. మరి ఇల్లు అమ్మేస్తే మేము ఎక్కడ ఉంటాం బావా? నేను చచ్చాననుకున్నారా? పేదల ఉచిత గృహ నిర్మాణ పథకం ఇద్దరికి చెరువులు పక్క వాస్తును శాంక్షన్ చేస్తా. శుభ్రంగా అందులో ఉండి డబ్బులు సంపాదించుకున్న పెద్ద పెద్ద కాళ్ళు కట్టుకోండి. ఎరా నీకు ఇల్లు అక్కర్లేదా? అదేంటి బా మరి లేవలేదే. మరి మా ఇల్లు ఎవరు కొట్టారు బావా? వాస్తు లాభం ఉంది కాబట్టి ఎవరో కొనరు, అమ్మకపోతే మీకు ఇబ్బంది. సరే ఎంతైనా పెళ్ళం బ్రదర్స్, మంచో చెడో మీ కోసం నేనే కొంటాను. అమ్మ నా మున్సిపాలిటీ. ఆటో రైల్వే స్టేషన్కి వస్తావా? వస్తాను సార్, 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు ఎందుకు? మీటర్ 10 రూపాయలేగా. ఈ రోజు బస్సులు బంద్ సార్. బందా? వీడి దగ్గర కొట్టేయచ్చు.
ఈ ఫిట్టింగ్ మాస్టర్ గారు ఏంటి ఇక్కడ ఉన్నాడు? 50 రూపాయలు కావాల్సిందేనా? ఇక్కడే ఉండు. దగ్గరకు వస్తున్నాడు ఏంటి? ఏదో కట్టింగ్ ఇచ్చి ఫిట్టింగ్ పెడతాడు. సార్ రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుంది సార్? సార్ మిమ్మల్ని సార్ రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుంది సార్? ఏంటి సార్ అడిగితే చెయ్యేలా చెప్తారు, మీకు భయం ఉంది సార్? ఏంటి చెప్పు? ఏం లేదు సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుందని. 10 నిమిషాలు వస్తుంది, వెయిట్ చేయి. 10 నిమిషాలు వస్తుంది. దానికి ఎందుకు సార్ కోపడతారు సార్? 10 నిమిషాలా? హలో, 10 నిమిషాలు ఇంకా బస్సు రాలేదండి సార్. వస్తుంది, వెయిట్ చేయ. వెయిట్ చేసేదంటే 10 నిమిషాలు ఉన్నాం. 10 నిమిషాలు అయింది ఇంకా ఏంటి గొడవ? ఏమైంది? ఏం లేదండి, రాజమండ్రి బస్సు ఎప్పుడు వస్తారు? 10 నిమిషాల్లో వస్తుందన్న. 12 నిమిషాలు అయింది, ఇంకా రాలేదంటే కొడుతున్నాడు. మీరు భలే వాళ్ళయ్యా. ఈరోజు బస్సులు స్ట్రైక్ కదా. గొప్ప కేసులు రా బాబు. వద్దురా, బస్సులు వద్దు సార్, స్ట్రైక్ అయితే 10 నిమిషాల్లో బస్సులు వస్తాయి. బస్సులు వస్తారా? ఎలా వస్తారా? 10,000 రూపాయలు లాస్ట్. ఎవడు కట్టాడు? కట్టు. ఇక 100 రూపాయలు ఆటో తీసుకోండి సార్. ఉందేంట్రా? ఏమంది రైలుకు 100 తీసుకో, 200 తీసుకో. ఇంకా ఉన్నాయా? ఇంకేమున్నాయి సార్? కలిసి లేవు. వీడికి మాట కంటే ముందు చేయలేస్తుంది. కాకినాడ వదిలిపెట్టి ఊరు వెళ్ళిపోవడం బెటర్. వీడే నువ్వెవడరా? నంద. కైలాసంలో శివుణ్ణి కలవాలంటే ముందు నందిని కలవాలి. అలాగే ఇక్కడ మా బావని కలవాలంటే ముందు నందాన్ని కలవాలి. బావా? యా, హిజ్ వైఫ్ మై సిస్టర్. నీ ఓడని చూస్తుంటే అలా అనిపించట్లేదు నాకు. వెళ్ళి మాయ చెప్పు, కృష్ణలంక నుంచి బుల్లా బేగరాబాయ్ చందు వచ్చాడని. కుదరదు. యా, లోపల కాన్ఫరెన్స్ లో ఉన్నారండి. నేను వచ్చానని తెలిసిందనుకో, స్నానం చేస్తున్న మధ్యలో వచ్చేస్తాడు తెలుసా? అయితే రేపు ఇంటికి వెళ్ళి స్నానం చేసినప్పుడు కలవండి. చాలా ఓవర్ అవుతున్నారు. కేకే ఆగండి, లిస్ట్ లో ఉన్నారో లేదో చూడాలి కదా. చూడు తొందరగా. మీరు స్టాఫా? కాదు. అప్పించిన వాళ్ళ? ఆహా. బిచ్చగాళ్ళ? ఎరో విజిటర్సా? కాదు. కనీసం ఫ్రెండ్సా? ఫ్రెండ్ కొడుకుని. ఓహో, ఫ్రెండ్స్ కాదు కదా. కాదు. అయితే నన్ను ఎందుకు అడుగుతారు? మీరు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. అబ్బా, చాలా తెలివి ఉన్నాడు నువ్వా. ఆ విషయం మా బావకు తెలిసే ఈ పని నాకు అప్ప చెప్పాడు. ఇదిగో, మీరు స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి వెళ్ళారనుకోండి, అక్కడ కాన్ఫరెన్స్ హాల్ వస్తుంది. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోండి. ఇదిగో, పైపత్తు పెట్టుకోండి, బాగా ఫీల్ అవుతాడు. మొత్తం సంగతి బాగా అడగమలేదు, అయినా మనం అడిగేసాం. శ్వేత, అది ఇలా ఇవ్వా. ఏది మాయ? ఆనపకాయ కూర. సొరకాయ కూర. ఓహో, దీనికి కూడా 2 పేర్లు ఉన్నాయా? అది కాదు బావా, మన శ్వేత బయట పేరు మార్చుకుంది. పేరేంటో తెలుసా? సోనాలి బిందె. ఆనపకాయలాగా శ్వేత, సొరకాయలాగా సోనాలి అన్నమాట. బావా, నీకు విషయం చెప్తే షాక్ అయిపోతావు. మన శ్వేత సిగరెట్లు కాల్చేస్తాను తెలుసా? నన్ను అగ్గిపెట్టి కూడా అడిగింది. నువ్వు ఇచ్చా? ఇచ్చాను. అంటే నువ్వు సిగరెట్ కాలుస్తున్నావు అన్నమాట. అది కాదు బావా, నాకు అసలు. ఇదిగో, అది నా కూతురు, నా ప్రాణం, నా బంగారం. దాని గురించి బ్యాడ్ పబ్లిసిటీ ఇవ్వడం కానీ ఏడిపించడం కానీ చేస్తే చంపేస్తా. ఏంటి తిను. మధ్యాహ్నం నాకు కనిపించలా? నీ పేరు సోనాలి అని చెప్పలా? నాకు పెట్టాడుగా. డాడీకి చెప్పనా? చెప్తా. నమస్తే సార్. నమస్తే. ఏంటిది? ఇన్విటేషన్. భోజనాల టైం చెప్తే సరిపోద్ది. ఇది ఆ టైప్ ఇన్విటేషన్ కాదు, ఫంక్షన్. ఇటువంటి వాటికి మేము రాంగా. అందుకే మిమ్మల్ని విలువట్లేగా. కేవీఆర్ గారికి ఇవ్వండి. మీరు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు, మీకే తెలియకుండా. నేను జనరల్ గా తక్కువ మాట్లాడతాను, నీలాంటి వాళ్ళు తగిలితే తప్ప. హలో, ఇది కూడా సార్కి ఇవ్వండి. నేను ఇస్తానులే, మీరు వెళ్ళండి. అది ఇస్తే అని మమ్మల్ని పిలుస్తారు, అప్పటిదాకా మేము ఇక్కడ వెయిట్ చేస్తాం. ఇతను ఏ టైపు అర్థం కావట్లా. బావా, ఏంట్రా, నాతో ఏమైనా పనుందా? బొక్కతో వస్తున్నావు? నీతో పని ఉంటే నేను ఎందుకు అడుగుతాను? అక్కన అడుగుతాను గానీ. వాళ్ళు ఎవరో వచ్చారు, ఇది నీకు ఇమ్మన్నారు. ఏంటిది? ఎవడాడు? ఉన్నాడా? వెళ్ళిపోయాడా? నేను వెళ్ళిపోమన్నాను, వాళ్ళే ఉంటానన్నారు. పిలు 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 అండి. వాళ్ళు చెప్పారు, వాళ్ళు లేట్ చేస్తే నాకు పిలుస్తామని. ఇలా ఫ్యామిలీ మొత్తానికి మెంటలా ఉంది. అదేంటండి, మీరు నీళ్లు తోడుతున్నారు, మీ చెల్లి తిరిగి బావిలో పోస్తుంది. అక్క మీకు స్వెటర్ కొనడానికి దొంగతనంగా డబ్బులు ఇచ్చింది కదా, అందుకే ఈ శిక్ష. 100 బిందెల నీళ్లు తోడాలి. 25. ఏ యదవసలు ఈ శిక్ష వేసింది? మా నాన్న. రాధా, మీ నాన్న మా నాన్న కాదా? కాదు.
అదే మీ నాన్నగారు మా నాన్నగారు లాంటి వారు కాదా? అలాగని చెప్పి మన కళ్ళు మనమే పొడుచుకుంటావా? మన నాన్నే కదా అని చెప్పి ఆయన చేసిన తప్పులని భరిస్తావా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏదైనా చేయొచ్చు. ఆయన అంటే నువ్వు భయపడుతున్నావేమో, నాకు అస్సలు భయం లేదు. ఆయన జుట్టు చేత్తో పట్టుకుని తల నేలకేసి కొట్టి బ్లడ్ వచ్చేలా కూడా చేయొచ్చు. రారా గజ్జికొక్కద్దా. ఏమిట్రా ఎక్స్ట్రా పోతున్నావు? ఏ ఆడోళ్ళు ఉన్నారనే? మన రాధ మీ తీర్పు గురించి చెప్పిందన్నా. మీ తీర్పు చాలా కరెక్ట్ అన్నా. మన రాధ ఇప్పుడే చెప్పిందన్నా, మా నాన్న ఒట్టి కసాయోడు జాలేని పశువు అని చెప్పిందన్నా. దానికి నేనేం చెప్పానో తెలుసా అన్నా? చచ్చా తప్పమ్మా, ఆయన మన కంటిని కాపాడే రెప్పలాంటి వారు అని చెప్పానన్నా. కరెక్టేనన్నా? కరెక్ట్. ఆహా, మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా, జస్ట్ మిస్. అన్నా, బావిలో నీళ్ళని తోడమంటారా అన్న? బావిలో నీళ్లు తోట కదరా, నీ నెత్తి చిత కొట్టి నేను బావిలో పడేస్తారా? అన్నా వద్దన్నా, వద్దన్నా అన్నా, పరిగెత్తమన్నా. దీనికోసం సూత్రనే బిందు పగిలిపోతుంది చూడు. నమస్కారం సార్. నమస్తే. పూలదండ ఇదిగోనా ఓకే రెడీ అన్నా. ఫోటో. అవును, ఈ మర్యాదలన్నీ ఎందుకు చేస్తున్నారు? అసలు ఈ ఫోటోలు ఎందుకు తీస్తున్నారు? ఏంటో అలాంటావో, ఈ రోజు నేను పెద్ద కోటీశ్వరుని కావటానికే కారణం నువ్వే కదా. ఏంటి, నువ్వు కోటీశ్వరుడు అవడానికి కారణం నేనా? ఎలా? నాకు 90 ఏళ్ల వయసున్న తాతగారు ఉన్నారు. వాడు ఎప్పుడు చస్తాడా, ఆస్తి మొత్తం నా చేతికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. వాడు పోయేటట్టు కనిపించలేదు. ఒకసారి ఆయన రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు ఎదురుగా ఎంతో స్పీడ్ గా వస్తున్న లారీ వచ్చి ఆయన గుద్దింది. అరే పోయాడా? బ్యాడ్ లక్. భయంకరంగా బాడీ డ్యామేజ్ అయింది. సారీ, డ్యామేజ్ అయింది ఆయన బాడీ కాదు, మరి లారీ బాడీ. ఆయన మాత్రం సేఫ్ గా తిరిగి వచ్చారు. అంత స్ట్రాంగ్ మ్యాన్. అజ్జి బాబోయ్, వెరీ ఇంట్రెస్టింగ్. పోను నేను చచ్చిన తర్వాతే వాడు చస్తాడన్న విరక్తితో బతికాను. చివరికి మీ దయ వల్ల నేను బతికుండగానే ఆస్తి మొత్తం నా చేతికొచ్చింది. ఎలా? నథింగ్. లారీ గుద్దిన సేఫ్ గా తిరిగి వచ్చిన ఆయన ఏదో చిన్న జలుబు చేసిందని మీ దగ్గరికి వచ్చాడు. మీరేదో లేహ్యం ఇచ్చారు. మధ్యాహ్నం 1 స్పూన్ లేహ్యం నోట్లో వేసుకుని పడుకున్నాడు. అంతే, సాయంత్రానికి మ్యాటర్ ఓవర్. ఆస్తి అంతా ఆటోమేటిక్ గా మన చేతికొచ్చేసింది. ఒక చిన్న ఫీలింగ్, మీ గురించి నాకు 20 సంవత్సరాల ముందే తెలుసుంటే మా తాతను అప్పుడే తీసుకొచ్చేవాడిని. కొంచెం మిస్ అయింది. ఇట్స్ ఆల్ రైట్. మీరు చేసిన ఈ సహాయం నా జీవితాంతం మర్చిపోలేనన్నా. వస్తానన్నా. మ్యూజిక్ స్టార్ట్. యమధర్మరాజు అని విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. మన అన్న యమధర్మరాజుకే, మన అన్న యమధర్మరాజుకే, మన అన్న యమధర్మరాజుకే. మ్యూజిక్ స్టార్ట్. ఎవర్రా మీ వానరా? ఎవడ్రా నన్ను తలుచుకుంది? నువ్వెవర్రా? కప్పు కడుగుతే క్లీనర్ ని, క్యాష్ లెక్క పెడితే క్యాషియర్ ని, పొయ్యి దగ్గర ఉంటే కుక్కుని, టోటల్ గా ఈ హోటల్ కి ఓనర్ ని. మా కుల జంతువు మిడతా, అందుకే నా హోటల్ పేరు మిడతా. నువ్వెవడో తెలుసుకుందామని అడగలేదురా, కడిగేద్దామని. ఏ ప్లేట్లా కాదు, నిన్నే. ఏ నీ కంటికి ఎదవలా కనపడుతున్నానేట్రా? కనబడితే మాత్రం డైరెక్ట్ గా అంటావా? విషయం ఏంటో చెప్పు. అసలు ఈ చల్లారిపోయిన కాపీ ఇచ్చారేంట్రా? భలేవరండి బాబు, చల్లారిపోవడానికి 7 చేస్తే కదా. అసలు నీకు గుర్తుందారా? అది ఉంటే మీ దగ్గర. అరే, ఇది సర్పంచ్ గారు ఆర్డర్ చేసిన కోల్డ్ కాఫీరా. దీని కాస్ట్ 50 రూపాయలు. దాన్ని ఆఫ్టర్ ఆల్ 2 రూపాయలకు వీడికి ఇస్తావురా? అరే, వీళ్ళంతా ఏడేడి కాఫీలు టీలు తాగే రకాలరా. కోల్డ్ కాఫీని సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు, క్రికెట్ స్టార్స్, సినిమా స్టార్స్ తాగుతారా. ఆ లెవెల్లో తాగే కాఫీని ఈ లెవెల్లోకి మాకు ఉందా లేవులు? 50 రూపాయలు మేము తాగుతాం కోల్డ్ కాఫీ. 50 కాకపోతే 100 రూపాయలు తీసుకోండి.
రే వేడి చేస్తే గ్యాస్ బుక్క, వాడు తాక్కుంటే మన క్యాష్ బుక్క. ఎలా మేనేజ్ చేయాలో చూ. అరే కొండ, ఊళ్ళో ఇన్ని ఆటోలు ఉండగా నీ ఆటో ఎందుకు చెప్తున్నానంటావు? నా మీద అభిమానం కాబట్టి. ఊళ్ళో ఇన్ని హోటల్స్ ఉండగా ఆ ఉడతా హోటల్కి ఎందుకు వెళ్తున్నానంటావు? ఆడి మీద అభిమానం కాబట్టి. అన్నా చెప్పడం మర్చిపోయాను. ఏంట్రా? ఆటో వెనకతను మాయించి క్యాప్షన్ రాయించానన్నా, నువ్వు చూసినట్టు జీవించాలా. ఇప్పుడు దిగమంటావు ఏంట్రా? అక్కడ దిగిన తర్వాత చూస్తా. అమ్మా ఏంట్రా క్యాప్షన్? ఆలస్యం అమృతం విషం. అరే రారా. వస్తున్నాను అన్న. ఏటన్నా? బండి వెనకాల ఏం రాశారు? ఆలస్యం అమృతం విషయం. ఎవరికి? నీకైనా నాకైనా ఎవరికైనా ఆలస్యం అమృతం విషయం కదా. కొట్టడం ఏంటి? రక్తం తాగుతా. నేను నీ కస్టమర్ రా. కానీ వీడు సీనియర్ మోస్ట్ కస్టమర్. అందుకే వాడిని వెనకేసుకొస్తున్నావా? అవును, అవసరమైతే యుద్ధం కూడా చేస్తా. కేర్ ఆఫ్ మిలిటరీ, నో ఎంట్రీ. అరే ఇలారా, వీడు నిన్ను చంపాలని చూస్తున్నాడా? నేను నమ్మను. నువ్వు నమ్మేలా చేస్తాను. చెయ్యి. రాజమండ్రిలో నీకు లవర్ ఉందనుకో. ఉందనుకోవయ్యా. అనుకున్నా. ఆ లవర్ ని మీట్ అవటం కోసం నువ్వు ఆటో ఎక్కావు. డ్రైవర్ సీట్ లో వీడు కూర్చున్నాడు, వెనక నువ్వు కూర్చున్నావు. పడిరా. ఆటో డియో 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 అని 30 మైళ్ళ స్పీడ్ లో వెళ్తుంది. ఆలస్యం అమృతం అన్న విషయం గుర్తొచ్చింది. అప్పుడు నువ్వేం చేస్తావు? అంటావు కదా. అప్పుడు ఇది 60 మైళ్ళ స్పీడ్ లో వెళ్తుంది. 60 మైళ్ళ స్పీడ్ లో వెళ్తుంది. ఎదురుగా 90 మైళ్ళ స్పీడ్ లో లారీ వస్తుంది. ఇది 60లో వెళ్తుంది, అది 90లో వస్తుంది. ఇది 60లో వెళ్తుంది, అది 90లో వస్తుంది. అది వస్తుంది, ఇది వెళ్తుంది. అది వస్తుంది, ఇది వెళ్తుంది. లవరు స్పీడ్ వస్తుంది, ఇది వెళ్తుంది. 60 90 దగ్గరకు రెండు అలా దగ్గరకు వచ్చి లారీ ఆటోను గుద్దక ముందే ఇది తెలివిగా జంప్ చేశాడు. నువ్వు లారీ కింద పడ్డావు. లారీ కింద పడి నుగ్గు నుగ్గు అయిపోయి చచ్చిపోయావు. ఇప్పుడు చెప్పరా ఆలస్యం అమృతం విషయం అంటే ఏంటో? నన్ను చంపేసి నా లవర్ ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావురా? ఈ వయసులో నాకు పెళ్ళేది అంటే తమ్ముడు. అరే అడ్డమైన క్యాప్షన్స్ రాయటం మానేసి 10 మందికి ఉపయోగపడే క్యాప్షన్స్ రాయరా. ఓకే లోపల పద. రండి. ఏ పాపా, శరత్ ఎక్కడ? ఏ సరే, అదే లావుగా దునపోతలా ఉంటాడు. ఆ క్యాబిన్ లో ఉన్నారు. ఎరా ఏం చేస్తున్నావు? మీరా ఈ కోట్ తొందరకి. కోట్ ఎందుకండి? ఇవ్వమన్నాను ఇవ్వ. సార్ నా కోసం ఏమన్నా వచ్చారేంట్రా? మీకోసం ఎక్కడికి ఎందుకు వస్తారు సార్? చెప్పాను కదా బే, అప్పుడప్పుడు నిన్ను నీ పేరు నువ్వు ఆడుకుంటాను. సార్ ఏది పడితే నొక్కేకండి సార్, మొత్తం డిలీట్ అయిపోతాయి. ఏడ్చావులేరా, అన్ని నాకు తెలుసు. ఇప్పుడు నేను శరత్ ని. మరి నేను? హాయ్ శరత్. హాయ్ హాయ్ హాయ్. ఓయ్ ప్లీజ్ కమ్. శరత్, ఇతను చెప్పుకొని చూద్దాం. మీ పిఏ? ఎగ్జాక్ట్లీ. ఇంతకీ ఇక్కడ మీ జాబ్ ఏంటండి? ఏదో చెప్పు. సిస్టమ్ అనలిస్ట్ విత్ డేటాబేస్ కమ్యూనికేషన్ స్కిల్స్. నా జాబ్ ఏంటో నువ్వు చెప్పాలా? నేను చెప్పమన్నది ఆవిడ కాఫీ టీ అలాంటివి ఏమైనా. మీరు చాలా క్లెవర్ సార్, అన్ని మీకు కన్వీనియంట్ గా మార్చేసుకుంటారు. ఏయ్ మిస్టర్, నా ల్యాప్టాప్ లో వైరస్ వచ్చిందని 2 days బ్యాక్ చెప్పాను. అవతల క్లయింట్స్ వస్తున్నారు, వాళ్ళకు ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా సెన్స్ లేదు నీకు? శరత్, ఆయనేంటి మీతో మాట్లాడకుండా మీ పిఏతో మాట్లాడుతున్నాడు? ఆయనకి నాకు మాట్లాడలేవు, మధ్యలో వీడియో మీడియేటర్. ఏంటి ప్రాబ్లం? ఈగో ప్రాబ్లం. పైగా మాట్లాడితే పెళ్లి చూపులని సెలవు పెడతావు. ఏదో ఇరానీ హోటల్లో మీటింగ్ పెట్టినట్టు. ఏమిటి మీటింగు? ఎవరిది? ఫ్రెండ్. అది చెప్పడానికి నువ్వెవరు? అనేసారా? ఇంకా అనలేదంటే చూస్తాను. అనేండి సార్, అనేయండి. నువ్వెవరు? ఈ సీటుకి సంబంధం ఏంటి? ఈ ఆఫీసులో ఎందుకు కూర్చున్నావు? ఈ అమ్మాయి ఎవరు అని కూడా అనేండి సార్. పోనీ ఎగ్జాక్ట్లీ ఎవరి అమ్మాయి? సార్ మనకి గొడవలు ఉంటే మనం చూసుకోవాలి, అంతేగాని ఈ అమ్మాయిని ఎవరు అని అవమానిస్తారా? అడిగితే అవమానించినట్ట. మరి ఓ సెలబ్రిటీని పట్టుకుని ఎవరు అని అడిగితే అవమానం కదా? ఈవిడ సెలబ్రిటీయా? ఎందులో బాబు? ఎస్, శ్రావణి, గ్రేట్ సింగర్. ఏదో లతా మంగేష్కర్ అన్నట్టు చెప్పావే, ఈవిడ పేరే ఎప్పుడు వెళ్ళా. శ్రావణి గారు మీరేం ఫీల్ అవ్వద్దు, ఆయనకి సంస్కారం లేదు. మిస్టర్, నువ్వు కష్టపడితే ఈ కంపెనీకి సీఈఓ కాగలవేమో కానీ సింగర్ వి కాలేవు. కల్చర్ లేని నీలాంటి వాడితో మాట్లాడడానికి అసహ్యంగా ఉంది. వాట్ ఆర్ యు టాకింగ్? ఏంట్రా? ఏంటి ఏమండి మీరు ఆవేశపడకండి, ఆయన అంతే ఫస్ట్ బిహేవియర్. పదని చెప్తాను, పదని.
అరే షరత్తు, అడ్డమైన వాళ్ళందరినీ ఆఫీసులోకి తీసుకొచ్చి నన్ను నానా మాట్లాడిపిస్తావా? వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు సార్. ఏ సంబంధం లేకుండానే వాళ్ళని క్యాబిన్ లోకి ఎందుకు వచ్చారు? నీ చైర్లు ఎందుకు కూర్చున్నారు? కుర్చీలో ఏంటి సార్, నా లైఫ్ లోనే వచ్చి కూర్చున్నాడు. హలో, సిన్ సార్, నేను శరత్నండి. ఏ షరత్? మీరు వాడుకుంటున్న శరత్నండి. నువ్వా? చెప్పరా. ఏం చెప్పమంటారు సార్? అయితే పెట్టే. అయిపో పెట్టేకండి సార్. మీరు నా పేరు వాడేసుకుంటున్నారు కదా అని నేను కూడా మీ పేరు వాడాను. రిజల్ట్ ఎలా ఉంది? రిజల్ట్ సార్ డబ్బులు. నేను ఎవరో తెలుసా? తెలీదు. ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కటపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పలపల్లి, ఆల్ సైడ్ హైదరాబాద్ బౌండరీ లైన్స్ లో ఈ పొట్టి తెల్లోడాను ఉన్నారా? సార్ మీరు బొట్టు ఇంకెవరైనా కావాలని తీసుకెళ్ళండి సార్. అవసరం మళ్ళీ వస్తాలా? చాలా హ్యాపీరా. ఇంకా విచ్చలవిడిగా నా పేరు వాడేసుకో. అది ట్రై చేశాను సార్. సార్ డబ్బులు సార్. నేను ఎవరో తెలుసా? తెలీదు. ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కడపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పరపల్లి, ఆల్ సైడ్ హైదరాబాద్ బౌండరీ లైన్స్ లో ఈ పొట్టి తెల్లోడా ఉన్నారా? నువ్వేనా బొట్సినా? చాలా ఎవడా నువ్వు? హ్యాబిట్ సీరియస్ రా. ఏమ్రా నా బావమరిదిని క్రెడిట్ కార్డ్ పైసలు కట్టమని దానికి ఇస్తావే? ప్లస్ ఉన్నప్పుడు మైనస్ కూడా ఉంటాయి, మరి అడ్జస్ట్ అయిపో. బాగా చెప్పారండి. చిన్న ఫేవర్ చేయరా? ఏంటో చెప్పు. అబ్బాయి ఏం లేదు, డైలీ పోలీస్ స్టేషన్ కొంచెం సంతకం పెట్టమన్నారు. పెట్టారా? ఏమవుద్ది? మీ సంతకం నేను పెడితే భోజనం వేసుకుని మళ్ళీ తోస్తారనయా. దానికి నన్ను ఏం చేయమంటారా? అసలు పొడిచిన తమరే అని ఎస్ఐ గారికి ఒక్క మాట చెప్పి సరిపోద్ది. మీకేం రూపాయి ఖర్చు లేదు. హలో 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 హలో. ఇప్పుడే బాగానే పడింది కదండి. ఇప్పుడు వినపట్లేదురా, ఏం చేయమంటావు? అంత డైరెక్ట్ చెప్పేసాడేంటి? అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాకులు అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు కూడట్లేదు. నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కరుపు కోత. నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు. నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614. అందులో ఏసీలు 886, నాన్ ఏసీలు 1732. వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ళ సంఖ్య 5,36,47,636. ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,47,696. బ్లాకులో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్ కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలా? సార్, జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను గానీ బ్లాక్ లో టికెట్లు మాత్రం అమ్మను సార్. తప్పాడేనా తల్లే? కొట్టింది నేను. నీకేం చెప్పాను రా? మేనేజర్ వచ్చే లోపు ఉండి ఓపెన్ చేయాలంటే పాటలు పడతాయట ఎదవా. కోపం రాకుండా అమ్మోరు తల్లిని పర్మిషన్ అడుగుతున్నా. కోపం రాకుండా నేను బలిస్తాను మొక్కున్నానులే. తీరా. థియేటర్ కలెక్షన్ బానే ఉంది. ఉండి కలెక్షన్ ఎలా ఉందో? సూపర్ కలెక్షన్. చూడరా బుజ్జి. అయ్యి బాబోయ్, చూసావా? థియేటర్ లో అమ్మోరు బొమ్మ వేసి బయట అమ్మోరు బొమ్మ పెడితే ఉండి ఎలా నిండిపోయిందో. అవును. ఇదిగా ఈ బొమ్మ ఆడినంతకాలం మనకు బీర్కి బిర్యానీకి దానికి డోకలేదు. ఏట్రో స్టోరీ మార్చా? నేను కదా మంగా. మంగద్దా దా ఇదిగో నీ వాటా 50. ఏటిది 50యా? ప్రతి సోకి ఫోన్ కొట్టినట్టు ఊగి ఊగి నా ఒళ్ళంతా పులిచిపోతుంది తెలుసా? అందుకే కదా ప్రతిరోజు ఒక కోట కొని పెడుతుంది నీకు. ఎంజాయ్ చేయి. కట్టవంతా నాదేను, కానుకలనే మియ్యినా. మాది మట్టి కష్టం కదా. ఆర్చిపల్లి పట్టుకోలేక ఈడు డబ్బులు లెక్కట్లేక నేను కష్టపడలేదా? ఓసే మంగా, అసలు నీకు డబ్బులు ఎందుకే? నీకు నేను లేను. ఏమో బాబు, అవన్నీ నాకు తెలదు. మీతో పాటు సమానంగా నాకు వాటా కావాల్సిందే. అబ్బా, ఈ 50తో సరిపెట్టుకుంటే సేఫ్టీగా ఉంటావు. లేదంటే రేపొద్దున నీ ప్లేస్ లో ఇంకో అమ్మరు చూకుద్ది. డిసైడ్ చేసుకో. చెప్పరా?